బిడ్డ దుఃఖపడద్దు, నువ్వు సంధి కాలంలో ఉన్నావు. యు విల్ కమ్ అప్. సింహంలో లభిస్తావు. మళ్ళీ సింహం అంట 2 అడుగులు వెనక్కేసేది, 10 అడుగులు ముందుకు దూకడానికేనట. ఆ సింహానికి ఎంత కరెక్ట్ అయితే ఈ సింహాలకి ఇంకా బేబత్సం. అది యేసు రక్తమే జయం. హల్లెలూయా. మిమ్మల్ని ఓదార్చడానికో కన్నీళ్లు తొలగడానికో ఏదో పెద్ద మనిషిగా మాట్లాడట్లే. ఇది 100% నిజం. ఇది లేఖన సత్యం. కన్న తండ్రి కొడుకుని ఎక్కడైనా బాధ పెడతాడా? పెట్టాడు 53 ఏషియాలో. అతని నలుగురు తండ్రికి అభీష్టమాయను. ఎందుకు అభీష్టమాయను? నా కొడుకు ఈ కొంచెం శ్రమను తట్టుకొనగలిగిన వాడు, నా ప్రేమను అర్థం చేసుకునేవాడు. వాడు అపార్థం చేసుకునేవాడే కాదు, ఇతడు ఈ శ్రమలో సహించిన వలన ఈ సహనములో కోట్ల మంది రక్షించబడబోతున్నారు. ఎలాగో నా కొడుకు పూర్వవైభవం ఇస్తా, అతని పైకి లేపుతా, సింహాసనం హెచ్చిస్తా, అందరికంటే పరిణామం ఇస్తా, తగ్గించుకున్నవాడిని శ్రమపడ్డవాడిని లేపేది పక్కా. నేను అంటున్నాను, ఎందరో తండ్రి చిత్తములో సంతోషముగా అంగీకరించే శ్రమలో పడిన కారణంగానే హ్యాపీ క్రిస్మస్ అండి. కేకులు తినే వారి వల్ల, రంగులు వేసుకునే వారి వల్ల, బట్టలు కొట్టుకునే వాళ్ళ వల్ల, నగలు వేసుకునే వారి వల్ల, తెగ తిండి తినే వల్ల హ్యాపీ క్రిస్మస్ లేదు. తండ్రి చిత్తము కొరకు, ఆత్మలక్షణ కొరకు శ్రమలు పడుటకు అప్పగించుకునే వారి వల్ల హ్యాపీ క్రిస్మస్ వస్తాయి. మన ప్రాంతాలకి హ్యాపీ రావద్దా? మన ప్రజలకి రక్షణ రావద్దా? మన జనాల్లో ఈ సంతోషం మనం చూడొద్దా? నేను అంటాను, యేసు సహకరించాడు. తండ్రి చేతనకు అప్పగించుకున్నాడు, మరీ అప్పగించుకుంది, యోసేపు అప్పగించుకున్నాడు. చివరికి ఘోరంగా సత్రములో అడుక్కునేవాడు కూడా పోజు కొట్టినా. ఆడు కూడా సత్రం మీద హక్కున్నంత పోజు, ఇది నాదే చూడనేమనో అని సత్తులు అడుక్కునేవాడు దిక్కులేనుడు, ఆడు కూడా గట్టిగా మాట్లాడినా. విచిత్రం, కొన్ని పశువులు మాత్రం తగి, మా సృష్టికర్త మనుషులు ఎవరు నీకు చోటు ఇవ్వలేదు కానీ మేము ఇస్తామయ్యా అని పశువులన్నీ ఒక పక్కకి జరిగిపోతే నాకు అనిపించింది, మొట్టమొదటిసారి పశువులు మనుషుల కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నాయా? ఎంత ఆశ్చర్యం. ఆ పశువుల యజమాని ఒకడు ఉంటాడు, వాడు అలౌ చేయకపోతే యేసు అందులో ఉండే అవకాశం వచ్చేది కాదు. నేను అంటున్నాను, ఒక పశువుల కొట్టాన్ని, పశువుల పాకని యేసు కొరకు ఇచ్చిన వాడికి అంత దీవెన ఉంటే, మన హృదయాన్ని, మన ధనాన్ని, మన గౌరవాన్ని, మన పరువును, మన ప్రతిష్టని అన్నీ యేసు కొరకు ఇవ్వడానికి ఇష్టపడే మనం ఎందుకు ప్రపంచానికి దీవెనగా మారం? ఎందుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు? నీకున్న సౌభాగ్యం ఏదైనా, ఐ ఛాలెంజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవ్. ఏ సౌభాగ్యమైనా నశించిపోయే ఆత్మల కొరకు, భారతదేశ రక్షణ కొరకు విడిచిపెట్టే మనసు నీకుందా? ఆ మనసు లేకుండా హ్యాపీ క్రిస్మస్ ఏం మాట్లాడుతున్నావు? రోషం ఉండాలి ఇన్నేళ్ళ క్రైస్తవ్యానికండి. యేసు మనసు లేండి ఏం మాట్లాడతావు? ఆత్మల రక్షణ కొరకు వదిలిపెట్టుకోకూడని భాగ్యం ఏది లేదు అని ఫిక్స్ అయ్యాడు. నేను అంటున్నాను, అది ఇల్లైనా, వస్తువైనా, వాహనమైనా, అందమైన, ఘనతైన, పరువైన, మర్యాదైన, కడక ఆరోగ్యమైన, కొన్ని ఆత్మల రక్షణ కొరకు ఏది కూడా వదులుకోకూడని భాగ్యమేది కాదు. అనగా ఆత్మల రక్షణ కొరకు, తండ్రి చిత్తము కొరకు మనకున్న సౌభాగ్యములు ఏవైనా వదులుకొనవలసినవే అన్నది అక్కడ పాఠం. స్తోత్రం చెప్పండి. ఆయా సౌభాగ్యములు సంపాదించుకొనవలసినది, కాపాడుకొనవలసినది, నిలబెట్టుకొనవలసినది, పోగేసుకొనవలసినది, క్యాన్సిల్ వదులుకొనవలసినది. సూపర్. ఇది పండగ నెల మంచి వాగ్దానాలు కురిపించేతడం ఇది. మన ఈ వాగ్దానాల కోటాలు ఉండవు నాన్న, మన అన్ని తీర్మానాల కోటాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బ్యాచ్ వేరు కదా. ఆశీర్వాద కూడిక, వాగ్దాన కూడికంటేనే జనం వస్తారు. తీర్మాన కూడికని పెట్టు, సగం పడిపోద్ది కోటం. ఇప్పుడు డిసెంబర్ 31కి, జనవరి 1కి వాగ్దాన కూడికని
ఈ సంవత్సరం అది క్యాన్సిల్ చేసి తీర్మాన కూడికని పెట్టు. ఇక్కడ జనం సగం తగ్గి వాగ్దాన కూడికలో వెళ్తారు వాళ్ళు. నేను చెప్పేయని పచ్చి నిజాలు సార్. కాకపోతే అంత దుర్మార్గంగా అందరు చెప్పరు, చెప్పేస్తా నేను అంతే. అంటే ఎలాగో ముద్ర పడిపోయింది కదా, ఇప్పుడు నేను ట్రై చేసినా జరగదు అది. ఇతడు బహు సాత్వికంగా మాట్లాడినని ఇంకొక 25 ఏళ్ళు కూడా ఎవడు అండవు. ఇంకెందుకు ఇంకా ఆత్మల రక్షణ కొరకు తండ్రి చిత్తము చేయుట కొరకు మనము వదులుకోకూడని భాగ్యం ఏమీ లేదు మనకి. ఏదైనా సరే వదలటానికి ప్రిపేర్ అయిపోతేనే హ్యాపీ క్రిస్మస్. ఇంకా అది లేకుండా మనం హ్యాపీ క్రిస్మస్ అడిగితే అంత మోసమే. రెండో మాట, దేవుని పోలికను వదిలి చెప్పండి, మనుష్యుని పోలికగా పుట్టి స్థాయి తగ్గాలి. కుమారుడి స్థానం నుంచి దాసుని స్వరూపం రేంజ్ తగ్గాలి. అంటే 1 వదిలేసుకోవటం, 2 విడిచిపెట్టుకోవటం, తగ్గించేసుకోవటం. ఇవి ఏమీ లేకుండా ఎట్లా సార్ హ్యాపీ క్రిస్మస్? అనేక మంది జనముల ముఖములలో సంతోషం చూసి వాళ్ళందరూ హ్యాపీగా నిజంగా ఫీల్ అవ్వాలంటే, వాళ్ళ చెర, వాళ్ళ పాపం, వాళ్ళ సంఖ్యలు విడిపోయి వారందరూ ఆనంద సంతోషాలతో ఆరాధించగలగాలంటే మన వైపు నుండి ఈ త్యాగం ఉండాలా వద్దా? ఈ వదులుకుంటూ ఉండాలా వద్దా? ఈ తగ్గింపు ఉండాలా వద్దా? నేను అందరూ నాతో ఏకీపించడం ఆమేనండి. నేను ఒక అప్పీల్ చేస్తాను ఈరోజు. మీకు ఇష్టమైతే అంగీకరించండి. కనీసం మినిమం మీరు సర్వత్యాగాలు చేయకపోయినా ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద, న్యూ ఇయర్ పేరు మీద మీరు కొనుక్కునే బట్టల రేట్ అయినా కొంచెం తగ్గిస్తారు అట్లీస్ట్. ఎంతమంది ఆమేన్ అన్నారు నిజంగా? హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలామంది భక్తులు చాలా ఖరీదైన బట్టలు పట్టుకొస్తారు. నేను ఎంతో ప్రేమతో ప్రార్థన చేసి ఆలకించి పంపించేస్తాను, నేను వేసుకొని ఇవన్నీ. మొన్న ఒకడు మేము ఇంత ప్రేమతో తీసుకొస్తే మీరు అలా జీవితం మాకు చాలా బాధ ఉన్నది ఆ నిష్ఠూరం మొదలు పెట్టాడు, తోటకోళ్ళు తెప్పినట్టు. 2-3 నిమిషాలు అన్ని ఓదార్చాను. అసలు లొంగట్లేదు. రాయ్, ఎంత ధైర్యంలో నీకు? నా సమర్పణ, నా ప్రతిష్టకి వ్యతిరేకంగా బట్టలు తెచ్చి తొడగల చూస్తున్నావా సైతానా, పోరా కొనుచున్నాను. దెబ్బకి వెళ్ళిపోయాడు. ఎందుకనగా వాడు గద్దింపబడవలసిన వాడు కానీ ఓదార్చబడవలసిన వాడు కాదు. శైతాన్గా ఇకలవుటా బెట్టా చేసే అది ఎంతసేపు ఓదార్చానండి. తప్పున్నాను, నేను వదిలేసాను రా, మానేశాను రా, నేను అలాంటివి చేసుకుంటలేదురా, ఇది సమర్పించుకున్నాను అది చెప్పినా మీరు అలాగ తృణీకరించి ఎలాగ దైవజనుడు అంగీకరించాలి. దైవజనుడు ఏం చేయాలో వీడికి మారుమనసు లేదు, సమర్పణ ప్రతిష్ట అర్థం అవ్వదు. వీడికి ఒక డబ్బులన్నీ పోజు పెట్టి రంగురంగులు కొనుక్కొచ్చిన వేడం తెస్తాడు వీడు. నేను చెప్పే సూత్రం అది. నువ్వు వదులుకోవటానికి ఇష్టపడకపోతే, నేను మా సంఘస్థులకు నేర్పాను, క్రిస్మస్ పండుగ రోజున వంకాయ బెండకాయ వంట హీలేదు ఎవడో కూడా. చికెన్లు మటన్లు తెగొండేయాలి, కానీ ఎవడు తినకూడదు. మా సంఘం రూలది. ఏం చేయాలి మరి? టైంకి ప్రార్థనకు వచ్చేయాలి. ఆమేన్ అనగానే వండిని అన్ని ప్యాక్ చేసుకొని రోడ్లంటే తిరగాల. ఎక్కడ అడుక్కున్న ఉన్నారు, ఎక్కడ పేదలు, ఎక్కడ ఫుట్పాత్ మీద ఉన్నారో, పేమెంట్ ఉన్నారో వాళ్ళందరికీ పెట్టిగానే కొంపగా రాకూడదు ఎవడం. ఆ రోజు కూడా నువ్వే తినేస్తావు సిగ్గు లేకుండా. పెట్టా ఎవడికన్నా. మా సంఘంలో రూల్ అది. దేవునికి స్తోత్రం కలుగునగా. చిన్నప్పటి నుంచి నాన్ స్టాప్గా నువ్వే తిన్నావు. ఆ రోజు కూడా నువ్వే తినే. మళ్ళీ చెప్పండి, క్రీస్తునాడు పుట్టాను ఇంకా ఎక్కువ తినేస్తున్నాను. అదే ఏమి అందులో సందేశం ఏముంది సార్? పంచిపెట్టు, పేదోడికి పెట్టు, పాపం అడుక్కున్నోడికి పెట్టు, రేమండు దిగ్జాము అన్నీ నువ్వే చేసుకో. కనీసం ఒక పాత చొక్కాని సరిగ్గా గజగజ వణికిపోతున్నాడు మీద కప్పు, దుప్పటి కప్పు వాడికి. నువ్వేమో శాలువాల మీద శాలువాలు కప్పించేసుకుంటా ఏడబడతాడా? ప్రతి స్టేజ్ ఎక్కితే ఏ సొక్కాలం కూడా శాలువే నీకు. 48 టెంపరేచర్లో సూట్ నీకు. వాడికి -డిగ్రీలో కూడా వాడికి సొక్కా ఉండదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే వాడు కొట్టాలని పెద్దాడికి అనిపించదా అండి? యేసు ప్రభు పుట్టిన మాట నిజం, లోకానికి వచ్చిన మాట నిజం, అందరి హృదయాల్లో పుట్టాలన్న మాట కూడా నిజం. చాలామంది అంటారు మీరు అపోస్తుల బోధని కిస్మిస్ పండుగలు ఏంటంటే, అసలు పండగ ఎక్కడ ఉంటారు? మాకు రోజు పండగ. మేము అందరికంటే కడపట ఉన్నామని ఎంచుచున్నాము.
మేము దేవదూతలు కూడా ఒక వేడుకగా మారిపోయాం. ఈ వంకరైన కొందరి జీవితాలను దండగా మారి బ్రతుకులను పండగగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. క్రీస్తు హృదయంలో పుడితేనే క్రిస్మస్ అని, ఈ పండగలు కరెక్ట్ కాదని మాకు తెలియకేం కాదు, మాకు తెలుసు. మేము చెప్పేది కూడా అదే. నువ్వు కొత్తగా నా బోధ విను, నాకే చెప్పాల్సిన అవసరంలా. నేను చేసేది ఏంటంటే, ఎన్నడూ 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 దేవుని వాక్యాన్ని వినడానికి, తమ వీధిలో ప్రకటించడానికి అవకాశం ఇవ్వని వ్యక్తులు ఈ సందర్భంగా అవకాశం ఇస్తున్నారు. లేదా పండగ చేసుకునేవరా అన్న అవకాశము లేని చోట్ల అవకాశం వచ్చే ఒక సీజన్ ఇది. మనం నిత్యమో సిలువ వేయబడాలి. సిలువే మనకి ఏమి లేదంటే మరి యేసు పునరుద్ధరణ అవ్వలేదా? సిలువే చెప్తావా? పునరుద్ధరణ చెప్పవా? అమ్మా ఇక్కడ పునరుద్ధరణ అయిపోయింది, ఆరోహణం అయిపోయింది, ఆత్మ పంపడం అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, అలంకరణ అయిపోయింది, వచ్చి అతడు గుమ్మలో పెట్టాడు కాలు. 24:32 సంఘపు ద్వారము వద్ద ఉన్నాడు. ఒక ఉద్దేశం పట్టుకో, కాన్సెప్ట్ పట్టుకో. కోడిగుడ్డు మీద దుబ్బోతత్వం పెట్టి ఏమైనా వెంట్రుకలు ఉన్నాయా? వెంట్రుకలు తెల్లవారు చూస్తే ఆమ్లెట్ ఎప్పుడు వేసుకుంటావరా? పద్దా గుడ్డు పట్టుకో, చచ్చిపోతావు ఆకలేసి. నేను అంటున్నాను, యేసయ్య తండ్రి చిత్తములో సంతోషించుటకై ఏం చేశారు? తన సౌభాగ్యాలు వదిలేసుకున్నారు, తన స్థానం వదిలేసుకున్నారు, తన సింహాసనం వదిలేసుకున్నారు, ఏమండి తన స్వరూపాన్ని వదిలేసుకున్నారు, తన ఐశ్వర్యం వదిలేసుకున్నారు. ఇన్ని వదిలేసుకున్నందున కోట్ల మందికి హ్యాపీ క్రిస్మస్ అయింది. ఎందుకంటే మీ వీధిలో, మీ కుటుంబాల్లో, మీ గ్రామంలో, మీకు అప్పగించబడ్డ ఏరియాలో అనేకుల జీవితాల రక్షణ సంతోషం వచ్చినట్లు నీవు ఏదైనా వదులుకోగలవా? నా రేంజ్ మాత్రం తగ్గనరా అన్న ఫీల్ నుంచి ఏమన్నా వెనకొత్తవా? సమస్య లేదు నేను దిగను అన్న పౌరుషు నుంచి ఏమన్నా తగ్గుతావా? నీ ఐశ్వర్యము, నీ సింహాసనం నుంచి కొంచెం వెనక్కొత్తవా? ఈరోజు ఏదైనా వదులుకోవటానికి ఇష్టపడి తీర్మానం చేస్తూ మీ ప్రాంతంలో, మీ ఏరియాలో నిజ క్రిస్మస్ సంతోషాన్ని కల్లారా చూస్తావు. హల్లెలూయా.